ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా పోరాటాలను, ప్రజా ఉద్యమాలను, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్ళను చాలా క్రూరంగా ఏ పద్ధతులైతే ఆ పద్ధతులు అంచివేసి ఆ ఉద్యమాన్ని నింపాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి. అది చేతగానప్పుడు ఆ పాలక పార్టీలన్నీ కూడా ఉద్యమకారుల్ని జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పేసి ఒక మంచి నినాదాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి జనజీవన స్రవంతి అంటే ఏంది? ఇవాళ సీజన్ మనం చూసుకుంటే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి పాలక పార్టీ కూడా పాదయాత్ర చేస్తూ గ్రామాలయం బట్టి తిరుగుతూ టెంట్ వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు? జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. వాస్తవానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిన వాళ్ళు ఉదాహరణకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళను, లేకపోతే మావోయిస్ట్ పార్టీ వాళ్ళు సంకరించారు. వాళ్ళు కొన్ని అంశాలను ముందర పెడితే అంశాలన్నింటి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది కేసీఆర్ అన్నాడు నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని, ఎన్టీ రామారావు అన్నాడు అది నక్సలైట్ దేశభక్తులు అని చెప్పేసి. కాబట్టి మేము ఇక్కడ చెప్పాల్సుకున్నది ఏంటంటే, పాలకులు జనజీవన స్రవంతిలో ఉంటే ప్రజలకున్న సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యింది. మేము ఎక్కడో అడవుల్లో ఉండి తుపాకులు పట్టుకున్న వాళ్ళం మేము వచ్చి చెప్తే కానీ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకు, లేకపోతే ఒక 70-80 ఏళ్ళు పరిపాలన చేసిన పాలకులకు మా డిమాండ్లను అమలు పరుస్తామని చెప్పే అవసరం ఎందుకు వస్తుంది? అంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో లేరు అన్నాడు. కాబట్టి నిజంగా జనజీవన స్రవంతిలో ఎవరున్నారు? ఉద్యమకారులే జనజీవన స్రవంతిలో ఉన్నారు. కాబట్టి జనాల సమస్యలన్నీ వాళ్ళకి పడతాయి. ఉదాహరణకు మేము దాదాపు ఒక 10 సంవత్సరాలు సమాంతర పరిపాలన కొనసాగించాం. ఏ ఊర్లో నీళ్లు కావాలన్నా, ఏ ఊర్లో టీచర్ కావాలన్నా, ఏ ఊర్లో బడి కావాలన్నా, ఏ ఊర్లో రోడ్డు కావాలన్నా, లేకపోతే గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేము అదే ఊరు వనరుల మీద ఆధారపడి మేము సమకూర్చుకోవాలని పరిపాలన కొనసాగించాలి. ఇక్కడ కూర్చున్న చాలా మంది డెవలప్మెంట్ కమిటీలలో పనిచేసిన వాళ్ళు, గ్రామరాజ్య కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వివిధ కారణాల రీత్యా మేము ఉద్యమంలో నుంచి బయటకు రావాలి. ఇప్పుడు బట్టన్నకు మేము చెప్పేది ఏంటంటే, నిజంగా పాలకులు ఇదే విధంగా రేపు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలతో నిత్య సంబంధాల్లో ఉంటే చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయి. లేక ఇక్కడ మనం అధికారంలోకి రాగానే ఈ ప్రజలను వదిలిపోయి చాలామంది ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఆ కోటరీ లోపల బందీలైపోయి వాళ్ళ పిఎల్ చెప్పిందో, ఎమ్మెల్యే చెప్పిందో, లేకపోతే ఇంకొకరు 4 చెంచగాలు చెప్పిన విషయాలను ఎప్పుడైతే వింటారో అప్పుడు ప్రజలకు దూరం అవుతారు. అప్పుడు వాళ్ళు ఈ ప్రజల మీదనే దమనకాండను కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది జరగవద్దు. ఇప్పటికైనా మేము రాసిన దాంట్లో కూడా ఏం చేసినాం, ఇప్పటికైనా మనం గతంలో జరిగిన వాటిని కొన్నిటి కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటాం. ఎందుకంటే ఇంద్రవెల్లి లాంటి సంఘటన జరిగింది. ఇంద్రవెల్లిలో దాదాపు 21 మంది అమాయక గిరిజనుల్ని చంపివేయబడ్డారు. అయితే కారణాలు ఏమైనా కావచ్చు. దానికి ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆంధ్ర పాలకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీ పరంగా అయితే కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత వహించి అవి ఎందుకు జరిగినాయి, ఎవరి పొరపాట్ల మూలంగా జరిగినాయి, ఇట్లాంటి సంఘటనలు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సాగాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అది బట్టన్న గారి నాయకత్వంలో, ఎందుకంటే ఉన్న దాంట్లో మేము చూసిన దాంట్లో డెమోక్రటిక్ పర్సన్గా మేము బట్టన్నను ఎప్పుడూ గౌరవిస్తాం. అప్పుడు గౌరవించినాం, ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. కాబట్టి ఆ నాయకత్వం, అన్న నాయకత్వంలో ప్రభుత్వం వచ్చే ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలించి ప్రజా సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తూ